నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ నేను సునీత ఇక డీటెయిల్స్ చూద్దాం తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి విధానానికి సర్కార్ శ్రీకారం చుట్టనుంది రేపు భూభారతి పోర్టల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు పోర్టల్ ను తొలుత ఎంపిక చేసిన 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా భూభారతిని అందుబాటులోకి తీసుకురానున్నారు పోర్టల్ పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులను నిర్వహించనున్నారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారని తెలుస్తోంది గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్లో తప్పులను సవరించి రైతులకు మేలు చేసేలా భూభారతి పోర్టల్ ను తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. రాష్ట్రంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద భూభారతిని సంబంధించి ఒక పోర్టల్ తీసుకురాబోతుంది. దీని ద్వారా కొద్ది ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ సర్కార్ ఈ యొక్క భూభారతి పోర్టల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. గత ఎన్నికల సమయంలో కూడా చాలా ప్రధానంగా ఈ యొక్క పోర్టల్ కి సంబంధించి హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన అత్యంత హామీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హామీలో కూడా ఇది కూడా ఒకటి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ధరణి పోర్టల్ ద్వారా కొన్ని సమస్యలు భూ సమస్యల పరిష్కారం కాలేదు. సో చాలా మంది ఇబ్బంది పడ్డారు. రైతులు తమ సొంత భూములకు సంబంధించి కూడా అనేక అంశాలపై కొంత క్లారిటీ లేదు, స్పష్టత లేదు, దీంతో ఇబ్బందికి గురయ్యారు. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈ భూభారతి పోర్టల్ తెరపై తీసుకొచ్చింది. సో అధికారానికి వచ్చిన తర్వాత కాలం తర్వాత ఈ యొక్క భూభారతి పోర్టల్ ను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. సో దీంట్లో భాగంగా రేపు సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఈ భూభారతి పోర్టల్ ను ఆవిష్కరించబోతున్నారు. దాదాపుగా రాష్ట్రంలోని 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద యొక్క ఈ భూభారతి పోర్టల్ రన్ చేస్తున్నారు. ఆ యొక్క మొత్తంగా కూడా ఆ యొక్క స్థానిక మండలాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది అంతా కూడా రంగంలోకి దిగి ఈ యొక్క పోర్టల్ సంబంధించి అంశాలను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవరైతే ఆ 3 మండలాలకు సంబంధించిన రైతులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని ఈ పోర్టల్ ద్వారా ఎలా నివృత్తి చేయవచ్చు, వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించవచ్చు అనే దానిపైన రేపు స్పష్టత ఇస్తోంది. తొలిసారిగా భూభారతి పోర్టల్ ద్వారా రేపు 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పటికీ తర్వాత కాలక్రమేణా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ భూభారతిని ద్వారా మొత్తంగా భూ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి చాలా నిర్దిష్టమైన ఒక ప్రణాళికలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క పోర్టల్ తీసుకొచ్చింది. నెల రోజుల్లో ఏ ఒక్క రైతు అయినా తనకు సంబంధించిన రైతు కావచ్చు, భూ యజమాని కావచ్చు, ఎవరికైనా సంబంధించి ఆ భూ సంబంధించి ఎవరైతే భూములకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే ఆ నెల రోజుల్లో ఆ సమస్య పరిష్కృతం కావాలి. లేకుంటే తద్వారా పైన ఉన్నటువంటి సిసిఐలకు కూడా ఈ యొక్క రిక్వెస్ట్ పెట్టుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో పాటుగా మరొక ముఖ్య విషయం ఏంటంటే గతంలో ధరణి పోర్టల్లో ఏంటంటే ఏదైనా సమస్య భూ సమస్య సంబంధించి ఏదైనా ఉంటే 33 మాడ్యూల్స్ ఉండేవి. సో దాంట్లో కన్ఫ్యూజ్ అయ్యి కొంత ఇబ్బంది గురయ్యారు. ఇందులో ఈ సమస్య పరిష్కారం సంబంధించి ఎక్కడ ఈ 33 మాడ్యూల్లో ఎక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఒకటి ఉండేది. ఇప్పుడు దానికి సంబంధించి దాన్ని ఇంకా కొద్దిగా క్రమబద్ధీకరించే భాగంగా కేవలం 6కు సంబంధించిన మాడ్యూల్ అది తీసుకొచ్చింది. సో కొంత మరింత ఈజీగా అవుతుంది సమస్య పరిష్కరించడానికి అని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ భావించింది. సో ఇది చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి అనేక భూముల పైన దాదాపు 1,00,000 ఎకరాలకు సంబంధించి ఇప్పటికి కూడా ఆ యొక్క భూములకు సంబంధించి అనేక 1,00,000 ఎకరాలకు పైగా భూములు కొంత వివాదాస్పదంగా ఉన్నాయి. వాటికి సంబంధించి ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. సో ఇటీవల ఈ భూభారత్ ద్వారా వీలైన త్వరలో ఆ యొక్క భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కృషి చేస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. సో మొత్తంగా మొదటగా ఈ యొక్క రెవెన్యూ అధికారులు ఈ 3 మండలాలు ఇప్పించినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మిగతా మండలాల్లో కావచ్చు, వివిధ మొత్తం జిల్లాల్లో ఈ యొక్క భూభారతికి సంబంధించి రైతులకు అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెవెన్యూ అధికారులు. తద్వారా వాళ్ళ నుంచి వచ్చి ఇంకేదైనా ఇతరత్ర సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు స్వీకరించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. సో రేపటి నుంచి మాత్రం ఈ భూభారతి ద్వారా
ఎన్ని సమస్యలు భూ సమస్య పరిష్కారం అవుతాయి, ఇంత మట్టి ఈ యొక్క భూభారతి అనేది భూ సమస్యల పరిష్కారానికి ఒక దారి చూపిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే రేవంత్ సర్కార్ మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది ఒక ఎన్నికల ప్రచారంగా కూడా తీసుకున్నారు. ధరణి ద్వారా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే భూభారతిలో ఈ యొక్క భూములకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం డాటా అందుబాటులో ఉంది. ధరణిలో మాత్రం అది లేకుంటే ఇప్పుడు భూభారతిలో మాత్రం పూర్తి స్థాయిలో ఒక భూములకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అందుబాటులో ఉంటుంది. గతంలో పూర్వకాలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ రెవెన్యూ వ్యవస్థ ఎలా ఉందో విఆర్ఓ ఎంఆర్ఓ రెవెన్యూ వ్యవస్థ అది పూర్తి స్థాయి మరోసారి తిరిగి ఈ యొక్క భూభారతి ద్వారా ఇంప్లిమెంట్ చేసే అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికే విఆర్ఎల్ సంబంధించి కావచ్చు, విఆర్ఓ రెవెన్యూకి సంబంధించి అధికారులకు వినియోగించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. సో మొత్తంగా వీలైన త్వరలో స్థానికంగానే ఆ యొక్క సమస్యల పరిష్కారం, భూ సమస్యల పరిష్కారమై వీలైన తొందరగా రైతులకు లబ్ధి చేకూర్చాలి, భూ యజమానులకు లబ్ధి చేకూర్చాలని ఈ యొక్క భూభారతి పోర్టల్ తీసుకొచ్చామని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్తా ఉంది. సో మరికొద్ది రోజుల్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క భూభారతి ద్వారా ఎన్ని సమస్యల పరిష్కారం అవుతాయి, ఈ యొక్క భూభారతి రైతులకు ఎంత వరకు ఉపయోగపడుతుంది లేదా ఇంక కొత్త సమస్యలు తీసుకొస్తుంది అనేది మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి. ఎందుకంటే ధరణి ద్వారా కాలేదన్నారు. సో ఈ భూభారతి ద్వారా అయినా తమ భూములకు సమస్య పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది మాత్రం కొద్ది రోజుల్లో రైతులకు ఈ నెక్స్ట్ రానున్న రోజుల్లో తెలియదు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.